Subscribe to Color Frames. అరంగేట్ర మ్యాచ్లో హర్షిత్ రాణా అదరగొట్టాడు. నాగ్పూర్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియాకు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి తనలో ఉన్న టాలెంట్ను బయటపెట్టాడు. రాణా 7 ఓవర్లు వేసి 53 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. విశేషం ఏమిటంటే రాణా స్పెల్లో ఒక మెయిడిన్ కూడా ఉంది. 23 ఏళ్ల హర్షిత్ రాణా ఈ అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇంగ్లాండ్ 248 పరుగులకే కుప్పకూలింది. రాణా 3 ఫార్మెట్లలో తన అరంగేట్ర మ్యాచ్లోనే 3 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 15.2 ఓవర్లలో 48 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత టీ20 ఫార్మేట్లోకి అరంగేట్రం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన 4వ మ్యాచ్లో శివన్ దుబే స్థానంలో కంకషన్ ప్రత్యామ్నాయంగా వచ్చాడు. ఈ క్రమంలో తన 4వ ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయితే వన్డే ఫార్మేట్లో హర్షిత్ రాణాకు సరైన ఆరంభం దక్కలేదు. రాణా వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో 3 సిక్సర్లు 2 ఫోర్లు కొట్టాడు. దీంతో తొలి వన్డేలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్గా రాణా నిలిచాడు. కానీ తర్వాత బలంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగాడు. ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. మొదట బెన్ డకెట్ ను యశస్వి జైస్వాల్ అద్భుత క్యాచ్ అవుట్ చేశాడు. అలాగే హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్ ను పెవిలియన్ కు చేర్చి టీమిండియాను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాడు. తన కష్టానికి ప్రతిఫలం లభించిందని రాణా చెప్పాడు. రోహిత్ శర్మ సలహాతో బౌలింగ్ చేసి తిరిగి లైన్ అందుకున్నానని అన్నాడు. ఇది ఒక కలలా అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యాడు. మొదట్లో పరుగులిచ్చాను కానీ నా లైన్ కోల్పోలేదు. అప్పుడు రోహిత్ శర్మ నన్ను స్టంప్స్ వద్ద బౌలింగ్ చేయమని చెప్పాడు. అలా బలమైన పునరాగమనం చేశానని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా తరపున 2 ఆటగాళ్లకు అరంగేట్రం చేశారు. హర్షిత్ రాణాతో పాటు యశస్వి జైస్వాల్ కూడా వన్డే అరంగేట్రం చేశాడు. రాణా అద్భుతంగా బౌలింగ్ చేయగా యశస్వి అద్భుత ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.